ఏమో గురుజీ గారు. అది ఎప్పుడు ప్రయత్నించలేదా మీరు? ఆ? డి అడిక్షన్ సెంటర్కి ఎప్పుడైనా అడ్మిట్ చేయడం అలా ప్రయత్నించలేదా? లేదు గురుజీ గారు, చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ గురుజీ గారు. అసలు పిల్లల కోసం మాత్రము చూపించాము. మ్మ్. చూపిస్తే ఆ అబ్బాయిలోనే అన్నయ్య లోపలనే ఇంద్రియాల సంఖ్య తక్కువ ఉందని అంతే చెప్పారు. కదమ్మా, ఇప్పుడు తాగడం మానేస్తేనే కదా మనకి బ్లడ్లో కౌంటింగ్ తక్కువ ఉంటుంది తల్లి. అదే గురుజీ గారు, ఎన్ని చోట్ల అసలు ఎంత మంది చెప్పాము, ఎన్ని విధాలుగా చెప్పాము, సరే ఎవరు చెప్పినా వినట్లేదు అని చెప్పేసి ఎన్ని చోట్ల ఎవరు ప్రభుత్వ హాస్పిటల్లో డి అడిక్షన్ సెంటరు లేదంటే ఇలాంటి వదిలేయడానికి ట్రీట్మెంట్ ఇస్తారు. ఓకే. మీరు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అనేది ఆలోచించదు, ప్రభుత్వ హాస్పిటల్కే వెళ్ళండి. మీరు అక్కడే వెళ్ళి ఈ డి అడిక్షన్స్కి టాబ్లెట్స్ ఉన్నాయి, డి అడిక్షన్స్ని రివర్స్ చేసే ట్రీట్మెంట్ ఉంది, అది మీరు ఇప్పించండి, ప్రాబ్లం లేదు, తగ్గిపోతుంది. దానికి భయపడకూడదు తల్లి, ధైర్యంగా ఈ వెతికితే ఏదైనా ఒక పరిహారం దొరుకుతుంది తల్లి. అది మానేసి మీరు ఇలాగే భయపడుతూ ఇప్పుడు ఆమె జీవితం కూడా పాడైపోతూ ఉంది, ఇతని జీవితం కూడా కడుపుకుంటూ ఇంక 2 నెలలు పోతే లివర్ డ్యామేజ్ అయ్యి కిడ్నీ ప్రాబ్లం అయితే మళ్ళీ ఆమె కట్టుకొని, ఆమె చిన్న వయసు ఇంకా మళ్ళీ మీరు ఇంత కష్టపడి పైకి వచ్చారు, అది చూస్తూ చూస్తూ మీ అమ్మాయి కావాలి. ఇప్పుడు పరిస్థితి ఏంటి చెప్పండి, అలా అయిపోతుంది. ఇప్పుడు ఇతనికి ఏం చేయాలంటే మీరు ఈ రోజు కూడా ఇతను భోజనంలో ఏదైనా ఒక భోజనంలో మీరేం చేయాలంటే ఒకరోజు ఈ ఒక అతి మధురం అని దొరుకుతుంది చెక్క, ఈ అతి మధురం చెక్కని బాగా ఇంటికి తెచ్చేసి దాన్ని బాగా కుట్టి పౌడర్ చేయాలి. పౌడర్ చేసి దాన్ని బాగా ఉడికించాలి. అతి మధురం చెక్కని ఉడికించేసి అందులో నీళ్ళు వస్తాయి. ఆ నీళ్ళని ఒక గ్లాస్లో వేసి పెట్టుకొని రోజు అతను తాగే నీళ్ళలోకి ఇది కాస్త కలిపి ఇచ్చేయాలన్నమాట. ఇలా చేస్తూ వస్తే రోజు రోజుకి అతను తాగడం అలవాటు మానుకుంటారు తల్లి. అతి మధురం చెక్క, దాన్ని అడగండి, కడ్లు, దాన్ని బాగా ఉడికించాలి. బాగా ఉడికించిన తర్వాత 3 రోజులకి ఒకసారి ఉడికించుకోవాలి, చాలా రోజులు కూడా పెట్టకూడదు. అది అంటే చాలా రోజులు పెడితే ఏం కాదు, పవర్ తగ్గిపోతుంది అంతే. అతి మధురం బాగా చక్కని ఉడకబెట్టాలి, ఆ నీళ్ళని తాగబెట్టాలి. ఇలా చేస్తూ వస్తే రోజు రోజుకి తాగడం మానేస్తారమ్మా. నేను చెప్పింది చేయండి తల్లి. అయినంత వరకు డి అడిక్షన్ సెంటర్కి ఇచ్చేయండి, లేదా ప్రభుత్వ ఉద్యోగంలో హాస్పిటల్లో ఇచ్చేయండి. వాళ్ళ భార్యకు చెప్పండి, ప్రతి గురువారం నరసింహస్వామి దేవాలయంలో పసుపు రంగు పుష్పాలతో అర్చన చేయమని చెప్పండి, నైతి దీపం పెట్టమని చెప్పండి. మంగళవారం ఎర్ర గన్నేరు పూలతో అర్చన చేయించి దుర్గాదేవి దేవాలయంలో వేప నూనెతో దీపం వెలిగించమని చెప్పండి.